నమస్తే వ్యూస్. భుజం జారిపోవడం తరచుగా వింటూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది తరచుగా? వీటికి పరిష్కారం ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ రవితేజ రెడ్డి గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పెషలైజ్డ్ ఇన్ నీ అండ్ షోల్డర్. నమస్తే సార్. నమస్తే. భుజం జారడం అసలు ఎలాంటి కేసెస్లో జారుతుంది? అంటే అన్ని దేవుడు బాగా గట్టిగానే ఇచ్చుంటాడు, ఇలా లాగితే భుజం ఎందుకు జారిపోతుంది? అంటే లాగితే భుజం జారిపోవడం కాదండి, రకమైన ఫోర్స్ ఉండాలి. జారిపోవడం అంటే డిస్లొకేషన్ అంటాం, టెక్నికల్ టర్మ్ వచ్చేసి. భుజానికి ఉన్న మసిల్స్, దానికి ఉన్న లిగమెంట్స్, క్యాప్సూల్ కన్నా ఎక్కువ ఫోర్స్ బయట నుంచి పెడితేనే జారుతుంది. అది నార్మల్. అదే కొంతమందికి ఏంటంటే డెవలప్మెంటల్ డిసార్డర్స్ కొన్ని ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న క్యాప్సూల్ కానీ, ఇక్కడ బేసిక్గా క్యాప్సూల్ అని ఒక ఉంటుంది అనమాట. ఆ క్యాప్సూల్ అనేది వీక్ గా ఉంటుంది. అది వీక్ గా ఉన్నప్పుడు హ్యాబిచువల్ డిస్లొకేటర్ అంటారు. హ్యాబిచువల్ డిస్లొకేటర్ అంటే వాళ్ళంతటి వాళ్ళే డిస్లొకేట్ చేసుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే రీలొకేట్ కూడా చేసుకుంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి డిస్లొకేషన్ అయి ఉంటుంది. డిస్లొకేషన్ అయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది, అలా కూడా అంటారు. ఇట్లా అంటారు. మీరు ఇప్పుడు రోహిత్ శర్మ చూస్తుంటారు కదా వీడియో, ఇట్లా అన్నాడు కదా. అంటే హీ మైట్ నాట్ బి హ్యాబిచువల్ డిస్లొకేటర్, బట్ హీ నోస్ దట్ హీ హ్యాస్ దట్ షోల్డర్ డిస్లొకేషన్ విచ్ హీ కెన్ రీలొకేట్ బై హిమ్సెల్ఫ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షోల్డర్ డిస్లొకేషన్ అంటే రెండు, ఒకటి ముందుకు డిస్లొకేట్ అవడం, అంటే మన బాల్ ముందుకు రావటం, ఇంకోటి వెనకాల డిస్లొకేట్ అవడం. ఇప్పుడు ఇది మీ లెఫ్ట్ షోల్డర్, ముందుకంటే ఇలా వెళ్ళిపోద్ది అనమాట, ఇట్లా వస్తుంది. వెనకాల కంటే ఇలా వెళ్ళిపోద్ది. ఈ బాల్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది. సో ఈ ముందుకి వెనకాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సరే అంత ఫోర్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మజిల్స్ అన్ని కూడా టేర్ అయిపోతాయి, క్యాప్సూల్ టేర్ అయిపోతుంది, క్యాప్సూల్ అంతా విచ్చుకుపోతుంది అనమాట. విచ్చుకుపోయి బయటకు వస్తుంది. మనం యాక్యూట్ గా, అంటే అప్పుడు ఒక పేషెంట్, మీరు అన్నట్టు 25 years ఓల్డ్ మేల్ ఫుట్బాల్ ఆడుతున్నాడు, వెనకాల నుంచి ఎవరైనా కొడితే డిస్లొకేట్ అయ్యింది, చెయ్యి ఇలా పట్టుకుని వస్తాడు మన దగ్గరికి. ముందుకు డిస్లొకేట్ అయినప్పుడు చెయ్యి ఇలా పట్టుకుని వస్తే మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా కొంచెం మాటలతో మాయ చెప్పి ఏదో చేసి నెమ్మదిగా దాన్ని రీలొకేట్ చేస్తాం. కానీ చేసే ముందు ఒకసారి ఎక్స్రే తీసుకోవాలి. ఎక్స్రే ఎందుకు తీసుకోవాలంటే అప్పుడప్పుడు డిస్లొకేట్ అయినప్పుడు ఆ ఫోర్స్ వల్ల ఎముక ఇరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఉట్టి క్యాప్సూల్ అంటే ఉట్టి సాఫ్ట్ టిష్యూని, ఉట్టి మజిలే కాకుండా కూడా ఎముకకు కూడా డ్యామేజ్ అవుతుంది. సో అది ఎక్స్రే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం కొంచెం మత్తిచ్చో కొంచెం అటు మాట చెప్పో రీలొకేట్ చేస్తాం. చేసిన తర్వాత కూడా ఎక్స్రే తీసుకోవాలి, ఎందుకంటే మనం లోపల పెట్టేటప్పుడు కూడా డ్యామేజ్ చేయకూడదు. ఇది యాక్యూట్ గా లోపల పెట్టేటప్పుడు డ్యామేజ్ చేయకుండా లోపల పెడతాం. పెట్టిన తర్వాత సెట్ అవుతుంది. సెట్ అయింది, బాగానే ఉంది. సో ఫస్ట్ ఎపిసోడ్ డిస్లొకేట్ అయింది, మనం దాన్ని సెట్ చేసాము, పట్టి ఇచ్చాము, ఇంటికి వెళ్తారు. ఒక 2 వారాలు అట్లే ఉంటారు. 1 week తర్వాత 2 weeks తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఏం కాదు అని, మనకు బాగుందని నెమ్మదిగా మళ్ళీ యాక్టివిటీ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇది ప్రాబ్లం, దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన తర్వాత ప్రాపర్ గా 4 weeks రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే లోపల ఏదైతే తెగినాయో అవి ఇప్పుడు చర్మం తెగినట్టు కాదు. చర్మం తెగితే 10 రోజులు హీల్ అవుతుంది. అది లోపల ఒక పెద్ద జాయింట్ మీద ఉన్న టిష్యూ అనమాట. ఆ టిష్యూ అంతా హీల్ అవ్వడానికి, ప్లస్ ఆ మూమెంట్ అంతా రావడానికి, ఆ మూమెంట్ వచ్చి ఆ టిష్యూ హీల్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం ఇవ్వకపోయేసరికి ఏమవుతుంది, 1 week లోనే మనం ఇచ్చిన పట్టి తీసేస్తారు. చాలా మంది బాగుంది అంటారు, 2-3 weeks అవుతుంది. 5th week 6th week ఏదో చేయి పట్టుకుని వెనకాల తిరుగుతారు, టక్ మని డిస్లొకేట్ అవుతుంది. ఆ రోజు సెకండ్ టైం డిస్లొకేట్ అయిన దగ్గర నుంచి ఇంకా డిస్లొకేట్ అవుతానే ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అవుతా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రాపర్ గా రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్, అంటే భుజం జారిపోతా ఉంటుంది. వాడికి ఎప్పుడు భుజం జారిపోతా ఉంటుందండి అంటారు పేరెంట్స్ మన దగ్గరకు వస్తారు. సార్ ఎప్పుడు చూసినా 2 నెలలకు ఒకసారి ఇది అవుతుంది, అప్పుడప్పుడు రాత్రిపూట కూడా అవుతుంది. రాత్రిపూట ఏమవుతుంది, నిద్రపోయిన తర్వాత మన మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి కాబట్టి బాడీ చాలా ఈజీగా ఉంటుంది కదా. సో వాడు ఇట్లా అటు తిరిగినప్పుడు డిస్లొకేట్ అయిపోతుంది. డిస్లొకేట్ అవుతుంది, పెయిన్ తో లెగుస్తారు. సో వీళ్ళకి ఆ డిస్లొకేషన్ అనేది ఇంకా పోదు. ఏమవుతుంది, వాళ్ళు ఈ ప్రాబ్లం ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ప్రతి డిస్లొకేషన్ కి వాళ్ళకి లోపల పెట్టుకోవడానికి పెయిన్ పెరుగుతూ ఉంటుంది. హ్యాబిచువల్ డిస్లొకేటర్స్ వేరు, వాళ్ళందరూ వాళ్ళు పెట్టుకోగలుగుతారు, వీళ్ళు పెట్టుకోలేరు. వీళ్ళకి పెయిన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. పెయిన్ పెరుగుతూ ఉంటుంది, దానికి తోడు మూమెంట్ తగ్గిపోతుంది. సో వాళ్ళు నార్మల్ పనులు కూడా చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని వీళ్ళకి సర్జరీ ఆఫర్ చేస్తాం. సో ఆ డిస్లొకేషన్ అయిన వాళ్ళకి అప్పుడు మళ్ళీ మనం క్లినికల్ గా చూస్తాం. క్లినికల్ చూడంగానే మనం ఒకసారి చేయలేపి వెనకాల ఇలా తిప్పంగానే పేషెంట్ పెయిన్ వస్తుంది అనమాట. ఫస్ట్ పెయిన్ వస్తే బ్రెయిన్ లో ఆ భయం స్టార్ట్ అవుతుంది, అరే నా జాయింట్ బయటకు వచ్చేసింది వచ్చేసింది అట్లా ఉంటుంది. సో ఆ భయం ఎక్కడైతే ఉందో వస్తుంది అనగానే మనం ఇంకా ఆపేస్తాం. ఆపేసి దిస్ ఇస్
డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ ఎపిసోడ్స్ ఆఫ్ డిస్లొకేషన్ అయినాయి. సో అప్పుడు మనకి క్లినికల్ గా మనకి అర్థమైపోతుంది ఈ అబ్బాయికి ఈ షోల్డర్ లో అక్కడ క్యాప్సూల్ టేర్ అయిపోయింది, మజిల్ టేర్ అయిపోయింది. బట్ ఎంత టేర్ అయింది, ఎక్కడ కుట్లేయాలి, దానికోసం మనం ఎంఆర్ఐ తీసుకుంటాం. ఎంఆర్ఐ తీసుకుంటే ఎంఆర్ఐలో మనకు కనిపిస్తుంది ఎక్కడ ఉందో. తర్వాత వి ఆఫర్ ఒకటి, మరీ 10 సార్లు డిస్లొకేట్ అయిన వాళ్ళకైతే ఓన్లీ ఆప్షన్ సర్జరీ అండి. సర్జరీ చేయాల్సి వస్తుంది, కీ హోల్ సర్జరీ. మళ్ళీ కెమెరా పెడతాం లోపల, ముందు ఒక హోల్, వెనకాల ఒక హోల్. వెనకాల హోల్ నుంచి కెమెరా పంపిస్తాం, ముందు హోల్ నుంచి కుట్టేసేస్తాం, అంతే. ఓన్లీ 2 holes, అంతకన్నా ఏమి ఉండదు. బట్ ఆ సర్జరీ చేసుకోవాలి. ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ బ్యాంక్ కార్డ్స్ రిపేర్ అంటారు వాటిని. అది చేసుకుంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే అది ఎవరికి బాగా డిస్లొకేట్ అవుతున్న వాళ్ళు, కొంతమందికి ఒకటేసారి అయింది, లెటస్ సే ఫస్ట్ టైం అయింది అనుకోండి. ఫస్ట్ టైమే డిస్లొకేట్ అయినప్పుడు మనం ఎంఆర్ఐ తీసిన కనిపిస్తాయి టేర్స్ అన్ని కూడా, బట్ వీ డోంట్ ఆపరేట్, ఓన్లీ వన్స్. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మాక్సిమం ఐ ఆల్సో ట్రై టు అవాయిడ్ సర్జరీ. లెటస్ సి కన్జర్వేటివ్ గా ఏమన్నా ట్రై చేయొచ్చా. కన్జర్వేటివ్ అంటే మందులు ఇచ్చి రెస్ట్ ఇచ్చి, ఇప్పుడు చెయ్యి ఇలా అంటే బయటకు వెళ్ళిపోతుంది, సో ఇలా పెడితే లోపల ఉంటది కదా, లోపల ఉంటుంది, ఇలా పట్టి వేసుకుని ఒక 4 వారాలు వెయిట్ చేయండి అని చెప్తాను అనమాట ఎవరికైనా సరే. ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఒక 1-2 times అలా వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. బట్ 5 times 6 times అవుతుంది, నిద్రలో కూడా అవుతుందంటే ఇంకా సర్జరీని చేయాల్సి వస్తుంది. మీరు చెప్పారు ఒక పాయింట్ తర్వాత వాళ్ళు షోల్డర్ ఇంకా ఎత్తలేరు, ఇంకా డిస్లొకేట్ అయినట్టే అని. ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కదా, వాళ్ళు చేయి పైకి ఎత్తలేకపోవడం, దానికి దీనికి తేడా ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ బేసిక్ గా కూడా మనము ఒక ఏజ్ లో చూస్తామండి, ఆఫ్టర్ 35-40. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇంకొక కొలాజన్ డిసీజ్ ఉండాలి వాళ్ళకి, పేషెంట్స్ కి. జనరల్ గా డయాబెటీస్ కానీ, రుమటాయిడ్ కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లాంటి ఉన్న వాళ్ళకి కొలాజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాంతో పాటు వాళ్ళ సాఫ్ట్ టిష్యూస్ అన్ని సప్పులు ఉండవు అనమాట. సాఫ్ట్ టిష్యూస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం వల్ల జాయింట్ దగ్గర ఉన్న క్యాప్సూల్ అంతా కూడా టైట్ అయిపోతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లము, డిస్లొకేషన్ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. డిస్లొకేషన్ ఏంటవుతుంది, మసిల్ సాఫ్ట్ టిష్యూ చినిపోద్ది. ఫ్రోజన్ షోల్డర్ లో గట్టిగా అతుకుంటుంది, అందుకని మూమెంట్ రాదు. ఫ్రోజన్ షోల్డర్ మొత్తం గట్టిగా ఉండేసరికి అసలు జాయింట్ అనేది మూవ్ అవ్వదు. డిస్లొకేషన్ లో ఆ ఫోర్స్ వల్ల మొత్తం తెగిపోయింది కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతుంది బయటకి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, ఒక పేషెంట్ ఫ్రోజన్ షోల్డర్కి వస్తున్నాడంటే అది 18 months ప్రాబ్లం. సో మనం డాక్టర్స్ గా ఇంటర్వ్యూన్ అవ్వకపోతే కనుక 18 నెలలు పడుతుంది సెట్ అవ్వడానికి. సో మనం ఇంటర్వ్యూన్ అవుతాం ముందే. ఫస్ట్ స్టేజ్ పెయిన్ స్టేజ్ ఉంటుంది అనమాట. పెయిన్ స్టేజ్ లో ఓన్లీ నొప్పే ఉంటుంది, మూమెంట్ ఫుల్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఏంటంటే పెయిన్ ఉంటుంది, పెయిన్ తగ్గుతూ ఉంటుంది, మూమెంట్ కూడా తగ్గుతూ ఉంటుంది. థర్డ్ స్టేజ్ లో పెయిన్ ఏమి ఉండదు, మూమెంట్ కూడా ఏమి ఉండదు. సో ఇలా 3 stages లో ఉంటుంది. పెయిన్ ఉండదు, మూమెంట్ ఉండదు. అంటే దానికి అసలు తెలియదు కదా, అసలు అప్పుడు ఏమైనా మూమెంట్ ఉండదు కదా. మరి జుట్టు ఎట్లా దూకుంటారు? చాలా మంది లేడీస్ కి, మనకి జెంట్స్ అంటే పర్లేదు, షర్ట్ ఎట్లా కూడా జాకెట్ ఎట్లా వేసుకుంటారు, లేడీస్ చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లా ఆ ప్రాబ్లమ్ తో కూడా వస్తారు అనమాట. సో ఇలా ఈ పెయిన్ తగ్గుతుంది, మూమెంట్ తగ్గుతుంది అంటే దెన్ యు ఆర్ గోయింగ్ టు దట్ వేర్ ఇన్ యూ విల్ ఎండ్ అప్ విత్ నో మూమెంట్. సో మనం ఏం చేస్తాం అప్పుడు, ఇంకా ఫైనల్ స్టేజ్. సో మనం ఏం చేస్తామంటే ఈ పెయిన్ వచ్చినప్పుడే, సో షోల్డర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షోల్డర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ జాయింట్స్. ఎందుకు డిఫరెన్స్ అంటే, షోల్డర్ కి మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, అది రెస్ట్ కి అలవాటు పడిపోతుంది. సో తర్వాత స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఒక 4 weeks 6 weeks మీకు రెస్ట్ ఇచ్చారంటే ఇంకా అదే మీ అంతటి మీరే ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు. సో రెస్ట్ ఇవ్వకూడదు, షోల్డర్ రెస్ట్ ఇవ్వకూడదు. బట్ పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ ఇవ్వకుండా ఎట్లా? సో ఒక మిడిల్ గ్రౌండ్ ఉండాలన్నమాట. సో 1 week రెస్ట్ ఇస్తాం, 1 week బ్యాగ్ ఇస్తాము, రెస్ట్ ఇస్తాము, ఐస్ ప్యాక్స్ పెట్టమని చెప్తాము, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఇదంతా ఇవ్వడం వల్ల ఫస్ట్ పెయిన్ తగ్గుతుంది. తర్వాత యాక్టివ్ గా మూవ్మెంట్ చేయమని చెప్తాం. యాక్టివ్, నాట్ ప్యాసివ్. వేరే వాళ్ళు వచ్చి చేయి తిప్పడం కాదు, మీ అంతటి మీరు మీ చేయి తిప్పుకోవాలి, మీ అంతటి మీరు మీ చెయ్యి ఎత్తాలి, చేయి సైడ్ కనాలి. ఇవన్నీ చేస్తే మూవ్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా ఫస్ట్ ట్రీట్ చేస్తాం ఒక 4 weeks. ఇలా ట్రీట్ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ అన్ని ట్రీట్మెంట్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇలా 4 weeks ట్రీట్ చేసిన తర్వాత ఒక 70% పేషెంట్ బాగానే ఉంటారు, మిగతా 30% మళ్ళీ వస్తారు, తగ్గలేదండి అంటారు. అప్పుడు వీళ్ళకి మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానీ, స్టిరాయిడ్ తో పాటు ఎనస్థెటిక్ ఇంజెక్షన్ కానీ వెనకాల జాయింట్ లోకి ఇచ్చేస్తాం. ఎందుకు ఇస్తున్నాం? మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, పెయిన్ తగ్గిస్తే మీ అంతటి మీరు మూవ్మెంట్ చేసుకోవడానికి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ ఇస్ ది ఎబిలిటీ టు మూవ్ యువర్ షోల్డర్ బై యువర్ సెల్ఫ్, అంతే. సో అది చేయాలి, దానికి మనం స్టిరాయిడ్ ఇస్తాం. ఇప్పుడు ఈ 30% దాంట్లో ఇంకో 20 మంది రారు, సెటిల్ అయిపోతుంది. లాస్ట్ 10% ఉంటారు. వాళ్ళకి మనము
వాళ్ళకి ఎంత సివియర్ పెయిన్ ఉంటుందంటే, సివియర్ ప్రాబ్లం ఉంటుందంటే వాళ్ళకి ఏం చేసినా తగ్గదు. ఇంకా టైం కూడా పోతా ఉంది కదా, 1 month ఇది ఇచ్చాము, 1 month స్టిరాయిడ్ ఇచ్చాము, 2 నెలలు అయిపోయింది, పెయిన్ తగ్గట్లేదు, పెయిన్ తో పాటు మూమెంట్ తగ్గిపోతుంది. సో అంతా కొంచెం తేడా ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మత్తిస్తాం, ఫస్ట్ ఎనస్థీషియా ఇచ్చి మనం చేయి మూమెంట్ చేస్తాం. దాంట్లో 9 మెంబర్స్ సాల్వ్ అవుతుంది. ఇంకొక లాస్ట్ ఒక్క పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ కి ఇది కూడా చేసిన తర్వాత కూడా రిలీఫ్ రాదు. సో మనం ఏం చేస్తామంటే అప్పుడు లాస్ట్ కి కెమెరా పెడతాం. కెమెరా పెట్టి ఏదైతే టిష్యూ గట్టిగా అయిపోయిందో కెమెరాలో చూసి ఆ టిష్యూని రిలీజ్ చేస్తాం. దాన్ని క్యాప్సులోరఫీ అంటారు. సో దట్ ఈస్ అన్ ఆర్థోస్కోపిక్ ప్రొసీజర్, కీ హోల్ సర్జరీ అది. బట్ దట్ ఈస్ అ లాస్ట్ రిసార్ట్. సో ఈ 100 పేషెంట్స్ లో ఒక్క పేషెంట్ అవసరం పడుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా హీల్ అయిపోతుంది. హీల్ అవడం అంటే అట్లీస్ట్ దే విల్ గెట్ బెటర్. ఎందుకంటే ఇట్స్ అన్ ఏజ్, మళ్ళీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇస్ అన్ ఏజ్ థింగ్ అనమాట. ఏజ్ కూడా ఫ్యాక్టర్ అక్కడ, ఆ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటది కాబట్టి 99% విల్ బి సార్టెడ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.